నాడు బుద్ధి చెప్పే వస్తున్నాడు, ధైర్యం చెప్పే సకల చదుల మధ్య దోషము కలిగి ఉండగా, సకల చదుల మధ్య దోషము కలిగి ఉండగా, ప్రాణాలు పోయిన కానీ మార్గాన్ని విడవక, ప్రాణాలు పోయిన కానీ మార్గాన్ని విడవక, ఉండవాడితో ఉంటాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం ధ్యానం చేసుకుంటాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో, నన్ను ఎవడైతే ధైర్యంగా ఒప్పుకుంటాడో, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును. నేను వాను కూడా ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను, ఎవడైతే పిరికివాడిగా పిరిగి సన్నాసి ఒప్పుకోడో, వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట, వాడి జీవితాన్ని వాడి కుటుంబాన్ని పరలోక నా తండ్రి ఎదుట నేను కూడా తెలియదని చెప్తాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది జీవితాలు అంతరాత్మలో దేవుణ్ణి ఆరాధిస్తారుగా సమాజంలో బయటపడింది. రోగాల్లో ఉన్నప్పుడు దేవుని కలుసుకొని మనస్సులో దేవా స్వస్థపరచని ఎడుతూ ఉంటే స్వస్థపరుస్తుంటారు. జీవితంలో బాధలతో కన్నీళ్లతో అంతరంగంలో ఎడుతూ ఉన్నప్పుడు వారు లోపల దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ చుట్టాల వద్ద బంధువుల వద్ద మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్పడానికి భయపడుతూ ఉంటారు. సిగ్గుపడే వ్యక్తులుగా మారుతూ ఉంటారు. కానీ వారి జీవితాల్లో రోగాల్లో ఉన్నప్పుడు అంతరాత్మలో దేవుని బాగు చేయమంటారు. అంతరాత్మలో దేవుని ధ్యానం చేసుకుంటారు. కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళలో, ప్రభువా మా జీవితాలు కన్నీళ్ళలో ఉన్నాయి, మా జీవితాలు కష్టంలో ఉన్న ప్రభు అని లోపల వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. దేవుడికి ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు. కానీ చుట్టాల ముందు బంధువుల ముందు చచ్చిన వారు అంటారు మాకు యేసెవడో తెలియదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల ఎదుట ఎవడైతే దేవుణ్ణి ఒప్పుకుంటాడో, దేవుణ్ణి అంగీకరించే వ్యక్తిగా ఉంటాడో, అటువంటి వారి జీవితాల్లో అటువంటి కుటుంబాలతో దేవుడు పలుకుతున్నమాట నా పరలోక తండ్రి ఎదుట ఇవి నా కొడుకు అని ఒప్పుకుంటా. దేవుడు స్తోత్రం. ఎవడైతే ఈ లోకములో అంతరాత్మలో ధ్యానించుకొని లోకానికి భయపడేవారిగా, చుట్టాలకు భయపడేవారిగా, ఊరి పెద్దలకు భయపడేవారిగా, రాజకీయ నాయకులు భయపడేవారిగా, అధికారులకు భయపడి అంతరాత్మలో ధ్యానించే వ్యక్తిగా ఉండి లోపల ఆరాధించే వ్యక్తిగా ఉన్నా సమాజంలో నీ దేవుణ్ణని నాకు బిడ్డగా మారాలని ఎవడైతే ఒప్పుకోడో వాడి జీవితాల పరలోకం ఏం చేయను, నా తండ్రి ముందు ఒప్పుకోను. దేవుడు స్తోత్రం. ఈనాడు ఎంతో మంది జీవితాలు బహిరంగంగా
మూలంగా దేవుని అంగీకరించలేరండి. లోకానికి వారు భయపడుతూ ఉంటారు. యేసు నమ్ముకున్నామని చెప్తే సిగ్గుపడుతూ ఉంటారు. యేసుని అంగీకరించి చెప్పుకోవడానికి ధైర్యములని పిరికి పందలుగా మాట్లాడుతూ ఉంటారు. చుట్టాల ముందు మాకు ఎవరో తెలియదంటారు, బంధువులు తెలిసి లేనట్టుగా నటిస్తూ ఉంటారు. కానీ వారు అంతరాత్మలు ఇళ్లలో మరి ఎక్కడంటే మేము యేసుని నమ్ముకుని లోపల దేవుడి స్తోత్రం. ఇలాంటి వారి భక్తి జీవితాలు గమనిస్తూ ఉంటే వారు ఎన్నటికీ దేవుడు అంగీకరించే జీవితం వారు కలిగి ఉన్నారు. ఎప్పటికీ వారు దేవుడు కుమారులుగా ప్రభు అంగీకరించారు. ఈరోజు చాలా మంది యేసు నమ్ముకుంటే జ్ఞానం చేసే భావంతో లోపల కష్టపడితే ప్రభువు నమ్ముకున్నారు లోపల, కానీ సమాజంలో ఎవరి ముందు కూడా ఒప్పుకోలేని క్రైస్తవులు ఎంతో మంది. దేవుడు స్తోత్రం. అటువంటి జీవితంలో కలిగి ఉన్నావా? కష్టకాలంలో దేవుని ఆత్మలు తలుచుకొని బాగుపడి నీవు చుట్టాల వద్ద మట్టిగా వాళ్ళ గుంపులో కలిసిపోతున్నావా? బంధువుల్లో వాళ్ళ గుంపులో కలిసిపోతున్నావా? చర్చలో వచ్చినప్పుడు ఒకలాగా రథన ఉండి దాటి వెళ్ళక ఆలగుంపులో కలిసిపోతున్నావా? అయితే ప్రభు చెప్తున్న మాట, నా తండ్రి పరలోకంలో ఉంటారు, పరలోకంలో మహాపట్నం అని స్వాధీనంలో ఉంది. నేను ఎవరినైతే ఒప్పుకుంటానో వాడికి మాత్రమే శాశ్వత కనుక నన్ను భూలోకంలో ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు ఏం చేస్తానంట, పరలోకములు అంగీకరిస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యం బాగా పరిశీలించు దైవజనం. చుట్టాలకు భయపడి దేవుడు చెప్పుకోలేకపోతున్నావా? బంధువులకు భయపడి యేసు అంగీకరించలేకపోతున్నావా? నీ కష్టకాలంలో మనసులో దేవుడు తలుచుకుంటున్నావే, రోగంతో ఏడితే ప్రభు తలుచుకుంటున్నావే, అప్పులతో ఉంటే ప్రభు తలుచుకుంటున్నావే, కానీ బహిరంగంగా నీకు అన్నం పెట్టే దేవుడు ఒప్పుకోలేకపోతున్నావు. నేను బాగు చేసే తండ్రిని ఒప్పుకోలేకపోతున్నావు. లోకంలో ఉన్న మనుషులకు భయపడి ఒకవేళ దేవుని నమ్ముకుంటే చుట్టాలతో మాట్లాడదామని చెప్పి చుట్టాల కోసం దేవుని కప్పెడుతున్నావు. ఒకవేళ దేవుని నమ్ముకుంటే నా బంధువుల వద్దకు రారని చెప్పి బంధువుల కోసం యేసు సమాధి చేస్తున్నావు. ఒకవేళ అధికారుల ముందు నీ దేవుని నమ్ముకున్నాను తెలిస్తే నా ఉద్యోగం ఏమో చెప్పి ఉద్యోగం కోసం నీ ప్రాణం పెట్టి ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నువ్వు చస్తే పరలోకం ఇచ్చే దేవుడు ఏం చేస్తావు అంటే కాసేపు సమాధి చేస్తున్నావు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరం నీకు దేవుడు అవసరం లేదా? జీవితానికి ప్రభుత్వం అవసరం లేదా? నీ కష్టం వచ్చే అవసరం లేదా? కష్టంలో దేవుని కావాలి మనసులో కోరుకుంటున్నావు. కష్టాలు తీరిన తర్వాత చుట్టాల కోసం దేవుడు సమాచారుతున్నావు. రోగంతో ఉన్నప్పుడు బతికించమని దేవుడు కోరుకుంటున్నావు. ఆ రోగంలో బయటకు వచ్చిన తర్వాత ఎవరికి కార్యం తెలియదు కనుక చుట్టాల కోసం బంధువుల కోసం యేసు ఎవడో మాకు తెలియదని ఆ గుంపులో కలిసి తప్పట్లు కొడుతున్నావు. దేవుడు స్తోత్రం. అటువంటి వారి జీవితాలతో ప్రభు చెప్తున్న మాట, నన్ను ఈ లోకంలో చెప్పుకు సిగ్గుపడ్డావురా? ఈ లోకంలో తండ్రిగా చెప్పుకోవడానికి, నీ దేవుడిగా చెప్పుకోవడానికి, నీ రక్షకుడిగా చెప్పుకోవడానికి లోకంలో సిగ్గుపడేవాడిగా ఉంటే, బంధువులకు భయపడేవాడిగా ఉంటే, అధికారులకు భయపడేవాడిగా ఉంటే ఆ తండ్రి నీతో పలుకుతున్న మాట, నా పరలోక తండ్రి ముందు కూడా నేను చెప్తా, నువ్వు ఎవరో నాకు తెలియదు. దేవుడు స్తోత్రం. మనిషి జీవితాన్ని దేవుడు అంగీకరించకపోతే కుక్క సావే. ఏ కుటుంబాన్ని అయితే దేవుడు అంగీకరించడో, ఏ వ్యక్తి జీవితాలు దేవుడు అంగీకరించడో వారి జీవితాలు తారుమారుగైపోతాయి. వారి బతుకు కన్నీరులో ఉంటుంది. వారు భూలోకంలో ఏడుతూ ఉంటారో అక్కడ ఏడుతూనే ఉంటారు. ఎక్కడ చెప్పుకూడు తింటారో అక్కడ అదే కూడు తింటూ ఉంటారు. వారి జీవితాలు ఎక్కడ బాగుపడో అక్కడ బాగుపడో. దేవుడు స్తోత్రం. ఏ దేవుని బట్టి నూతన బలం పొందుకున్నావు, ఏ దేవుని బట్టి నువ్వు ఆరోగ్యం పొందుకున్నావు, ఏ దేవుని బట్టి మరణాపాయములో రక్షించబడ్డావు, ఏ దేవుని బట్టి కష్టం ఆదుకున్నావో ఆ దేవుని చుట్టాల వద్ద ధైర్యం చెప్పలేవా? నీ భర్త గురించి చెప్పుకుంటున్నావు, నీ బిడ్డల గురించి చెప్పుకుంటున్నావు, నీ అక్క గురించి చెప్పుకుంటున్నావు. ఒక యేసుక్రీస్తునేనండి చుట్టాల వద్ద ఒప్పుకోవాలంటే ఏమనుకుంటారో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు క్రైస్తవులు మనమే సమాధి చేస్తాం యేసు ప్రభువుని మళ్ళా మళ్ళా మళ్ళా. చుట్టాల కోసం యేసునిగా సమాధి చేస్తాం. మన రూపురేఖలు మారిపోతాయి, వాళ్ళు కలిసిపోతాం, తైతక్కలు ఆడుతూ ఉంటాం. మళ్ళా కష్టం రాగానే ప్రభువా అంటాం. దేవుడి స్తోత్రం. సమాజంలో దేవుని అంగీకరించలేని జీవితం పిరికివాడికి ఎందుకు ఉండాలి? ఒక వ్యభిచారం చేస్తున్నావా, నరహత్య చేస్తున్నావా, దొంగతనం చేస్తున్నావా,
దేవుడు మనసు అర్థం కాక, ఆయన ఎవరో నీకు అర్థం కాక, ఏదో కులానికి అంటగట్టిన వారికి జనాలు మారిస్తే తప్పు దేవుడి వాడిగా చూసి లోక సృష్టికర్త దేవుడిని అర్థం చేసుకోక సిగ్గుపడే స్థాయిలో నేటి క్రైస్తవులు కూడా ఈ లోకంలో ఉన్నారు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషుల ఎదుట, బంధువుల ఎదుట, అధికారుల ఎదుట, రాజుల ఎదుట ఎవడైతే నా దేవుడు క్రీస్తు చెప్పగలుగుతాడో వాడికి ఇచ్చిన వాగ్దానం, నా తండ్రి పరలోకంలో ఉంటాడు, నేను పరలోకంలో ఉంటాం. ప్రతి మనిషి సత్తే ఒకటి నరకం పరలో రెండు పోవాలి, అక్కడ తీర్పు ఉంటుంది కనుక ఎవడైతే భూలోకంలో నీ నమ్ముకున్న దేవుడు యేసు, నా రక్షకుడు యేసు, నా తండ్రి యేసు అని ధైర్యం చెప్పగలుగుతాడో వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, సకల దేవదూతల మధ్య నా తండ్రి ఎదుట వాడి గురించి రొమ్మిర్చుకొని హి ఈజ్ మై సన్ అని చెప్పుతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నమ్ముకున్నావు కానీ చుట్టాల వద్ద అదే రూపురేఖలో ఉన్నావా, అదే ఆలోచనలో ఉన్నావా? దేవుడు నమ్ముకున్నావు కానీ ప్రాంతం మారితే, రూపురేఖలు మారిపోతే వాళ్ళ బ్యాచ్లు కలిసిపోతాం, వాళ్ళ ఆచారాలు కలిసిపోతాం, వాళ్ళ పదవి కలిసిపోతాం. ఇదేనా నీ జీవితం కావలసింది? ఇటువంటి క్రియలు మన జీవితంలో ఉంటే నీ జీవితాన్ని దేవుడు అంగీకరించడం, నీ బతుకును దేవుడు అంగీకరించడం. ఏ కుటుంబాన్నైతే దేవుడు అంగీకరించడో వారి జీవితాల దేవుడు తోడుగా ఉండడు, వారి కుటుంబాలకు ప్రభువు తోడుగా ఉండడు, వారి బతుకుల్లో దేవుడు ఉండడు. ఏ కుటుంబం అయితే ధైర్యముగా నీ దేవుడు నమ్ముకునని చెప్పి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నా దేవుడు యేసు, నీ దేవుడు నమ్ముకున్నాను, నా రక్షకుడు యేసు అని ఎవడైతే లోకములో బహిరంగ ఒప్పుకుంటాడో పరలోకములో దేవుడు బహిరంగ దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. పేరుకి మాత్రమే క్రైస్తుడివి, పైకి మాత్రమే దేవుని నమ్మిన వాడివి. పేరుకి మాత్రమే క్రైస్తుడివి, పైకి మాత్రమే దేవుని నమ్ముల వాడివి. చుట్టాల వద్ద, బంధువుల వద్ద, అధికారుల వద్ద పిరికి వాడివి. చుట్టాల వద్ద, బంధువుల వద్ద, అధికారుల వద్ద పిరికి వాడివి. భూమి మీద నీవు చెప్పకపోతే నువ్వు దేవుని గురించి చెప్పుకోవాలన్నా. భూమి మీద నీవు చెప్పకపోతే నువ్వు దేవుని గురించి చెప్పుకోవాలన్నా. అన్నం పెట్టే దేవుడని, అమ్మమే దేవుడని, రక్షించే నాథుడని చెప్పాలిరా. అన్నం పెట్టే దేవుడని, అమ్మమే దేవుడని, రక్షించే దేవుడని చెప్పాలిరా. అంగీకారి విద్యలాడిని పరలోకంలో ఒప్పుకున్నాని. అంగీకారి విద్యలాడిని పరలోకంలో ఒప్పుకుంటారని. యేసయ్యా, 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 హల్లెలూయా. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసుకుందాం. బీదలు ఎల్లప్పుడూ క్షమించాలి. మార్కు సువార్త 14:71 ఉందామా? అందుకతడు మీరు చెప్పుచున్న మనుష్యుని నేను ఎరుగునని చెప్పి చెప్పించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. చాలు. దేవుడు స్తోత్రం. పేతురు 3 సంవత్సరాల పాటు దేవుడితో ఉన్న వ్యక్తి, యేసు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన వ్యక్తి, అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్న వ్యక్తి యేసుతో ఉన్న విధానం బట్టి ఒక గౌరవం పేతురికి వచ్చింది, ఒక విధానం పేతురికి వచ్చింది. ఒక దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు రోమా ప్రభుత్వం బంధించినప్పుడు అక్కడున్న సైన్యం అడుగుతా, పేతురు నువ్వు యేసుతో ఉన్నవాడు కావో అంటే పేదడో నో 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 నాకు ఎవరో తెలియదు. దేవుడు స్తోత్రం. యేసు ఎవడో నాకు తెలియదు, ఎప్పుడు కూడా యేసుని చూడలేదు. వాళ్ళంటున్నారు కాదు కాదు, అనేక
యేసు పక్కన నువ్వు ఉన్నప్పుడు నీవు చూసావంటే కాదుగా, నా మీద ఒట్టు వినమ్మా, నా మీద ఒట్టు. యేసు నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదని చెప్పించుకోవడానికి, ఒట్టు వేసుకోవడానికి సిద్ధపడ్డాడు పేతురు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు యేసు నమ్ముకున్న వారి జీవితాలు బహిరంగ ఒప్పుకోలేదండి. భౌతికముగా దేవుని అంగీకరించాలా, పేరుకి మాత్రమే దేవుడితో ఉన్నారు, పేరుగా తిరుగుతున్నారు. కానీ వారు రోమా ప్రభుత్వం ముందు, సైనికుల ముందు వారు ఎక్కడ పట్టున్నారో, చేసేవరో మాకు తెలియదు, ఎప్పుడు ఆయన ముఖం చూడని చెప్పి ఒట్టులు వేసుకున్న స్థాయికి పేరు. దేవుడు స్తోత్రం. ఈనాడు అనేక వ్యక్తుల జీవితాలకు కూడా లోకములు లోకాన్ని భయపడుతూ ఉంటారు. లోకంలో ఒప్పుకోవడం భయం వాళ్ళకే, కానీ దేవుని బట్టి వారికి కార్యం జరగాలి, దేవుని బట్టి వారికి ఆరోగ్యం కావాలి, దేవుని బట్టి వారికి అన్నం కావాలి. దేవుడు చావు బతుకుల్లో ఉంటే యేసు బతికించాలి. వారి జీవితం తారుమారుగా ఉంటే, వారి కష్టాల్లో ఉంటే, వారి పేదరికంలో ఉంటే, వారి దరిద్రంలో ఉంటే, చావు బతుకుల్లో ఉంటే మట్టిగా వారికి యేసు కావాలి. కానీ చుట్టాల ముందు యేసు అవసరం లేదు, బంధువుల ముందు వారికి దేవుడు అవసరం లేదు, చుట్టాల ముందు అవసరం లేదు. అక్కడ అంటారు, మాకు ఎవడో తెలియదు యేసు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. పిరికి బంధలు, పిరికి వారు, పిరికితనంలో ఉన్నవారు, వారు రాష్ట్రం కలిగిన వారు కాదు. వారు పేదలాగా కష్టం ముందు గుర్తెత్తే వాళ్ళు ప్లేట్ రాజకీయ నాయకుల్లాగా ప్లేట్ మారుతూ ఉంటారు. ఈ పార్టీలో కష్టం ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతూ ఉంటారు. సృష్టికర్త దేవుని బట్టి ఆరోగ్యం పొందుకొని, ఐశ్వర్యం పొందుకొని, మేలు పొందుకొని, చెల్లి పొందుకొని, రోగాలు బయటకు వచ్చి, అప్పుల నుంచి బయటకు వచ్చి, ఇన్ని మేలు దేవుని బట్టి చూసిన మనుషులు ఎవరైనా 10 మంది చుట్టూ పెట్టుకొస్తే వెంటనే ఫోటోలు తీసేస్తాం. ఏ ఫోటోలు? యేసుకో ఫోటోలు తీసి కంప్యూటర్లు పెట్టేసి బైబుల్ రాసేస్తాం. దేవుడి స్తోత్రం. ఒకవేళ బైబుల్ కనపడి చుట్టాలు రారేమో, ఒకవేళ యేసు ప్రభువు ఫోటో చూస్తే చుట్టాలు రారేమో. చదువు నాతో ఉండాలి కాబట్టి, బంధువులు నాతో ఉండాలి కాబట్టి, నా రక్త సంబంధం నాతో ఉండాలి కాబట్టి, నా వరద నాతో ఉండాలి కాబట్టి, యేసు నేను సమాధి చేద్దామని చెప్పి ఒక డొక్కు పెట్టిలో పెట్టి, బైబుల్ పెట్టి, తలగలు కప్పి ఒక పరుపు పెడతాం, దాని మీద మనం కూర్చుంటాం. హల్లెలూయా. ఇటువంటి బతుకు దేవుడి స్తోత్రం. ధైర్యంగా దేవుని ఒప్పుకోలేని క్రైస్తవులు ఎంతో మంది లోకంలో ఉన్నారు. పేతురు దేవుడితో ఉన్న, దేవుడి చేత మేలు అద్భుతాలు చూసిన, ఒక పరమసత్యం అర్థమైన పేతురు పిరికివాడిగా మారి, నువ్వు యేసుతో ఉన్న వ్యక్తి అంటే ఆనాడు ఒప్పుకోలేదు. నాకు యేసు ఎవరో తెలియదన్నా, యేసు ఒక ఎప్పుడు చూడలేదన్నా, చివరికి లేదు లేదు అనేక సందర్భాల్లో చూసావంటే లేదు, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, నా మీద ఒట్టు, ఆ యేసు ఎవరో నాకు తెలియదు. దేవుడు స్తోత్రం. ఎందుకో తెలుసా? యేసు తెలిస్తే కష్టాలు వస్తాయని, యేసు తెలిసి చెప్పితే బాధలు వస్తాయని, యేసు చెప్పి తెలిస్తే తిండి పోతుందని, యేసు చెప్పితే చుట్టాలు దూరం అయిపోతారని, చుట్టాల కోసం, బంధువుల కోసం, రాజకీయ నాయకుల కోసం, అధికారుల కోసం అన్నం పెట్టే దేవుడు తెలియదన్నాడు, ప్రాణం పెట్టే తండ్రి తెలియదన్నాడు. ఆ శుభం దేవుడు సమాధి చేశాడు. పేతురు జీవితంలో పిరికివాడిగా చూసాం. దేవుడు స్తోత్రం. అదే స్టేజ్లో ఉన్నావా? రోగం వచ్చినప్పుడు ప్రభు కావాలంటున్నావు, జబ్బొత్తే ప్రభు కావాలంటున్నావు, ఆపదొత్తే ప్రభు కావాలంటున్నావు, తిండి లేక ప్రభు కావాలన్నావు, హాస్పిటల్ చావు బతుకుల్లో ఉంటే ప్రభా నన్ను కాపాడే అన్నావు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ పోయావు నీవు? ఇప్పుడు ఎక్కడ పోయావు? ప్రాణాలు పోతున్నప్పుడు నా కన్ను కాపాడు తండ్రి ఏడుకున్నప్పుడు నీ చుట్టాలు కాపాడారా? నీ బంధువులు కాపాడారా? ఎవరు కాపాడారు? దేవుని జీవితం ఆయుష్కాలం పోశాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, లేవనెత్తాడు, నీ కుటుంబంలో చేర్చాడు. చేర్చిన తర్వాత ఈ దేవుడు తెలిస్తే చుట్టాలు రాలని చెప్పి యేసును మరుగు చేసి పిరికివాడిగా బతుకుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, ఒక ఛాన్స్ నాకు వద్దురే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజు నాకు వస్తుంది, ప్రతి మనిషి కోడిలోకి విడిచిపెట్టి వచ్చినప్పుడు నా తండ్రి నేనే తీర్పు చెప్పాలా, నేనే జడ్జిమెంట్ ఇవ్వాలా.
మనిషి పరలోకం పోవాలన్నా, నరకన పోవాలన్నా, నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు, నేను ఎవరిని పరలోకం పంపిస్తే వాడు పరలోకం పోతాడు, ఎవరు నరకాన్ని పంపిస్తే చెప్పరు. హల్లెలూయా. ఇటువంటి పిరికి క్రైస్తవులు పెంట వినమా, దేవుడి పెంట. వారి జీవితాలు ప్రభు ఉండడు, వారి బతుకులో ప్రభు ఉండడు. చుట్టాల కోసం దేవుడు చేస్తాడంటారా, బంధువుల కోసం తండ్రులు చేస్తావా? ఈ లోకంలో చచ్చినంత కాలం దేవుడి స్థాయి మనిషి కావాలి. కష్టాల్లో మనుషులు నీతో గుమ్మ రాలేదా, సుఖములు అందరూ పంచుకుంటారు. రోగంతో పడి మరణకర వ్యాప్తం ఉంటే వస్తారు, ఏం పర్లేదమ్మా బాగుపడతాడు. ఇక మళ్ళీ కమ్మడం దేవుడిస్తావు. నీ రోగంతో నువ్వే ఏడాలా, నీ జబ్బుతో నువ్వే ఏడాలా, నీ అప్పులతో నువ్వే ఏడాలా, నీ తిప్పలు నువ్వే ఏడాలా. అది తండ్రి ధైర్యంగా ఒప్పుకుంటే నీ మరణం వరకు దేవుడు నీతోనే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి వారి భక్తి జీవితం, వారి జీవితాల్లో ప్రభుత్వం కూడా దైవజనమా ధైర్యంగా ఒప్పుకోవాలా. దేనికి భయపడాలి? చిన్న వయసులో ప్రారంభంలో దేవుని నమ్ముకున్నప్పుడు దైవజనమా బైబుల్ చర్చికి వెళ్ళి పెట్టుకునేవాళ్ళు. ఎవరైనా చూసేస్తారేమో. ప్రారంభంలో దేవుని నమ్ముకున్నప్పుడు బైబుల్ అంటే సిగ్గేసేది. కాలేజీ బుక్స్ ఎన్నో ధైర్యంగా పట్టుకెళ్ళాను, నోట్స్ పట్టుకెళ్ళాను. కానీ ప్రారంభంలో దేవుని నమ్ముకున్నప్పుడు సన్నిధికి బైబిల్ ఇచ్చుకెళ్ళాలంటే ఇలా చొక్కాలో పెట్టి మర్చిపోతారేమో. హల్లెలూయా. ప్రభు ప్రేమ అర్థమయ్యాక, ప్రభు శక్తి అర్థమయ్యాక, ఆయన ఉనికి అర్థమైన తర్వాత ఇది కోంచింది దేవుడు కాదు, ఒక జాతి దేవుడు కాదు, లోక సృష్టి అర్థమైన తర్వాత దాన్ని బట్టి బోధిస్తున్న దేవుడు స్తోత్రం. హల్లెలూయా. జగతి పునాది వేయబడి ఉన్న దేవుడు, సమస్తం కలిగించిన దేవుడు, మనుషులు పుట్టించిన దేవుడు, యుగాన్ని అంతము చేసిన దేవుడు. అన్ని ఆయన అర్థమైన తర్వాత దేనికి భయపడాలి? వ్యభిచారం చేస్తే సిగ్గుపడాలి, దొంగతనం సిగ్గుపడాలి. కానీ పరిశుద్ధ గ్రంథాలు పట్టుకోవడానికి, దేవుడు అంగీకరించడానికి, లోకు చెప్పడానికి ఏం తప్పు చేస్తావు? తప్పు చేయలేదు. వ్యభిచారం చేసి ధైర్యంగా వెళ్ళిపోతున్నాం లోకంలో. కానీ ఒక పరిశుద్ధ గ్రంథం పట్టుకోవాలని సిగ్గు. చాలా మంది కనబడదని చెప్పి కవర్లో పెట్టేసి మడతేసేసి చేస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను మడత దేవుడు వేస్తారు అక్కడ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక బైబిల్ పట్టుకోలేని పిరికోడివి ఒక బస్సు ఎక్కితే బైబిల్ పట్టుకోపై చూపించలో, చుట్టాల ముందు దేవుని అంగీకరించలో, వాళ్ళు వచ్చే టయానికి అప్పుడు దాకా గోడ మీద దేవుడు వాక్యాలు ఉంటాయి, పటాలు ఉంటాయి, బైబిల్ ముందే ఉంటుంది. వాళ్ళు మొత్తం ఫోన్ కొట్టే లోపే గోడ మొత్తం కాలిపోతుంది. బైబిల్ కనబడదు, దేవుడు వాక్యాలు కనబడవు, పటాలు కనబడవు. వాళ్ళెవరికి కనబడకుండా ఒక టంకు పెట్లు పెట్టి బిగించేస్తాయా? ఎవరనే? యేసు బాబుని. దేవుడి స్తోత్రం. తిరుగుకోవాలి. ఎంతకాలం బతి చేస్తాం? తిండి కోసం దేవుడు నమ్ముకుంటావా? బట్ట కోసం దేవుడు నమ్ముకుంటావా? తిండి నీకు దేవుడు పెట్టలేడా? నిన్ను పోషించలేడా? సర్వజీవులు కూడా ఏ ఉద్యోగం చేస్తున్నాయి? పోషించలేదా? ధైర్యంగా ప్రభు నిలబడలేని జీవితాల కంటే ఒక్క నిలబడితే చాలు, వాడుతోనే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినాల్లో ఏలియా దేవుడు ఆత్మ కలిగిన వాడు రోషం సేవ చేస్తున్నా. బయలు ప్రవక్త 400 మంది పైన ప్రవక్తలు ఉన్నారు. ఆ ఊర్లో ఒక్కడే దేవుని కలిగిన వాడు. అనేకులు దేవుని నమ్ముకున్న వారు ఓచుకోతకు వస్తారు. ఒక్కడు ఏలియా ఒక్కడే ప్రాణంతా ఉన్నారు. కానీ వాళ్ళకు పోటీ కింద 400 ప్రవక్తలు పడ్డారు. దేవుడి స్తోత్రం. ఆ సందర్భంలో ఎక్కడ పిరికివాడిగా మారలా, ఎక్కడ అదే రోజులు మారలా. కారణం మనుషుల శక్తి కంటే, అధికారుల శక్తి కంటే, రాజకీయ శక్తి కంటే నా తండ్రి శక్తివంతులు నమ్మి నిలబడ్డారండి. రోషము కలిగిన సేవకుడిగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో నీకు లాభం వస్తే నిలబడతావు, నష్టమని తెలిసిన దేవుని బట్టి చెప్పావు. అంతేనా? దేవుని బట్టి లాభం వస్తే తెలిస్తే నిలబడతావు. ఒకవేళ నష్టం వద్దని తెలిసావా, ఆ దేవుని వదిలేస్తాం, ఆ దేవుడు మార్గం విడిచిపెడతాం, పిరికి వారిగా మారిపోతాం. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ
పరిస్థితులు తారుమారవుతున్నా, ఎన్ని ఆటంకాలు వస్తున్నా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా, ఏలియాకి ఎవరు తోడున్నా లేకపోయినా, ఎవరు అండగా నిలబడకపోయినా, ఏలియా దేవుడు నమ్మిన వాడిగా బహిరంగ అంటున్నాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, బలమైన దేవుడు, నా తండ్రి శక్తివంతుడు, నేను దేవుడి కోసం నిలబడుతున్నాను, నిలబడండిరా దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక్క దేవుడికి నిలబడి ఒక్కడే ఊర్లో ఎంతమంది హల్లెలూయా. దేవుడి కోసం యేసు ఒక నిలబడితే శిష్యులు పారిపోయారు. కష్టకాలం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు యేసు ఒక్కడే అన్నాడు, నా తండ్రి కోసం నిలబడాలి. మెరుసవి కాంసభిషేకమారా దేవుడు నిలబడుకున్నాడు. ఆనాడు యేసు ఒక్క నిలబడ్డా. ఏలియా జీవితం గమనిస్తే ఎంతో మంది బయలు ప్రవక్తలు అవుట్ఫుట్ లో ఉన్నారు, కానీ ఎక్కడ పిలితం రాలేదే, ఎక్కడ అధర్మతులు మార్చబడలేదే. దేవుడి కోసం నిలబడ్డ కారణం లోకములో దేవుణ్ణి బహిరంగముగా ఒప్పుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో దేవుడు మార్గంలో చిన్న కష్టం వద్ద తెలిస్తే వెంటనే జీవితాల్లో ప్రభుని కాస్త పక్కన పెట్టి మనం గుంపులో కలిసిపోతూ ఉంటాం. నా ప్రియమైన దేవజనమా, నీ భక్తి జీవితం ఆలోచించే. ఎలా ఉంది భక్తి జీవితం? కేవలం చుట్టాల కోసం దేవుని సమాధి చేస్తున్నావా? బంధువుల కోసం దేవుని సమాధి చేస్తున్నావా? చుట్టాల కోసం ప్రభు వదిలేసుకుంటున్నావా? అటువంటి వారి జీవితం ఏమి జీవితం? ఇక నాలా ముచ్చటగా ఉంటుంది, కానీ తర్వాత నీ కష్టాల్లో చుట్టాలు ఉండరు, నీ బాధల్లో చుట్టాలు ఉండరు. ఒక శ్రమ మరో మనిషి మొయ్యలేడు, ఒక రోగాన్ని మరో మనిషి తీసుకోలేడు, ఒక అప్పు మరొక మొయ్యలు. నీ అప్పు నువ్వే మోసుకోవాలి, నీ జబ్బు నువ్వే మోయాలి, నీ నింద నువ్వే మోయాలి. కానీ యేసు నీకు తోడుగా ఉంటే నీ జబ్బు తను మోస్తాడు, నీ అప్పు తీసుకుంటాడు, నీ బాధ తీసుకుంటాడు. నిరంతరం నీతోనే ఉండి, స్నేహితుడిగా ఉండి, ఒక బంధువుగా ఉండి నీకు దోచుకుని రాను, నీకివ్వడానికి దేవుడు దగ్గరగా మారుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దానియేలు జీవితం గమనిస్తూ ఉంటే చాలా భక్తి కలిగిన వాడిగా దేశంలో, పరాయి దేశంలో ఉన్నా. కొంతమంది మనుషులు వీడు డబ్బుతో పడేద్దామంటే పడతలేదే, బంగారం గ్యాలంగా వేసి వాళ్ళు పడేద్దామంటే పడతలేదే, కనీసం రాజకీయ పదవులు ఇచ్చేనా వీడు పడతలేదే. ధాన్యాలు పడగొట్టాలంటే భక్తి మీద కొట్టాలా. దేవుడి స్తోత్రం. వీడికి డబ్బుకు లొంగేవాడిగా లేడు కనుక, బంగారం లొంగేవాడిగా లేడు కనుక, పదవులకు లొంగేవాడిగా లేడు కనుక, ధాన్యానికి భక్తి జీవితం పిచ్చి కనుక, వీటి భక్తి జీవితంలో కొట్టాలనుకున్న మనుషులందరూ కలిసి రాజుగారు, రాజా నువ్వు అజానుభవుడు కదా, క్షత్రియ కుమారుడు కదా, ఇదిగో 30 రోజుల పాటు నీ విగ్రహం తయారు చేస్తాం, నిన్ను అందరూ ఆరాధించట్లుగా ఒక రూపయుక్తం అంటే రాజుగారు సంతకం పెట్టారు. దేవుడి స్తోత్రం. ఒక విగ్రహం చేసి దేశ మధ్యలో పెట్టి సాకి సరిగా 30 రోజుల పాటు ఏ భగవంతుడికి నమస్కారం చేయకుండా రాజుకి ఏం చేయాలంట? మొక్కాలి. దేవుడి స్తోత్రం. ఇది కేవలం దానియేలు జీవితాన్ని పడగొట్టడానికి చేసిన ప్రయోగం. ఇది కేవలం భక్తితో ఉన్నవాడిని నైరూప్యచేసే ప్రయోగం. కానీ దానియేలు ఎన్ని సాటింపులు వేస్తున్నా, ఎన్ని శాసనాలు వచ్చినా, చిన్నప్పటి నుంచి ఏ భక్తి జీవితం కలిగాడు అదే విధంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేశాడు. దేవుడి స్తోత్రం. ఈ నక్కలన్నీ చూసాయి. ఏంటి ఏం చూసాయి? గుంట నక్కలన్నీ చూసి ఓహో సీసీ కెమెరాలో బంధించాడు. దేవుడి స్తోత్రం. రాజా నీ ఆజ్ఞ తునీకరించాడు, నీ ఆజ్ఞ తునీకరించాడు, నీకు దండం పెట్టకుండా ఏ దేవుడినైతే ఆరాధించాడో ఆ తండ్రికి దండం పెట్టాడు కాబట్టి ధాన్యాన్ని సింహాల పోలు మనం వెయ్యవలసిందే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే మనమైతే ఎవరి పట్ల బాధలని చెప్పి నీకు నమస్కారం ప్రభువా, చక్కర ఊర్లో వాళ్ళు అన్నింటిలో పాల్గొని చుట్టాలు పెంచుకుంటున్నారు, బంధువులు పెంచుకుంటున్నారు, నాకెందుకు బాగా చెప్పి మెల్లి కలిసిపోతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు మట్టిగా దేవుడు మనసు ఎరిగినవా, లోకాన్ని భక్తి తెలియపరుచుకుంటున్నా, నీ దేవుడు నమ్ముకున్నాను, దేవుని ఆరాధించని చెప్పుకుంటున్నా. కష్టకాలం వచ్చినప్పుడు కూడా దానియేలు తగ్గల. దానియేలు దేవుడు అన్నాడు, మేము సేవించే గొప్ప దేవుడయ్యా,
నువ్వెన్ని వేస్తున్నా నా తండ్రికి ఏం చేస్తానో ఆరాధిస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సింహాల బోల్లో ధాన్యం తీసుకెళ్ళి వేసేసిన తర్వాత అక్కడ కూడా చచ్చిపోతున్న భయం లేదు. అక్కడ మోకరంటాడు, నీవు నాకు ఉండగా దేవా నీవు నాకు ఉండగా దేవా సింబాల మధ్య ముఖరించి తిరిగి కనమే మర్చిపోయి, సింబాల మధ్య ముఖరించి తిరిగి కనమే మర్చిపోయి, దేవా నా ప్రభువా స్తోత్రములు దేవా, దేవా నా ప్రభువా స్తోత్రములు దేవా, దేవా దేవుడిని స్తుతిస్తున్నా, పరిశుద్ధ దేవుడు వచ్చాడుగా, దేవా దేవుడిని స్తుతిస్తున్నా, పరిశుద్ధ దేవుడు వచ్చాడుగా, సింగాల సైన్యములచి రెండు చెట్టులు ఎక్కించి, సింగాల సైన్యములచి రెండు చెట్టులు ఎక్కించి, దేవా నా తండ్రి, దేవా నా తండ్రి, ధాన్యాలు సమాన పోల వేస్తారు. రాత్రి రాజుగారు బాధ, అయ్యో ఈ నీతి మంత్రులు తెలిసాడు. దానియేలు నీతి మంత్ర సంగతి రాజుగారు తెలుసు, దానియేలు యథార్థవంతుడు తెలుసు. కానీ మనుషులు చెప్పే మాట తప్పక చేస్తున్నప్పుడు రాత్రంతా కలవరం. దేవుడు స్తోత్రం. తెల్లారి ముందుకు వచ్చి, దానియేలు ఉన్నావా అన్నాడు. నేను సేవించే దేవుడు నన్ను తప్పించి ఉన్నాడు రాజా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నాను, ఏ దేవుడికైతే ప్రార్థిస్తున్నాను, ఏ తండ్రికి నిలబడ్డానో నన్ను అనాథగా విడిచిపెట్టదు రాజా. సింహాల కంటే శాసనాల కంటే నా తండ్రి గొప్పవాడి కనుక నా కోసం సింహాల బోన్లోకి వచ్చి నన్ను కాపాడిన దేవుడు చెప్పగానే రాజు మతిపోయి, దేవుడి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడా దానియేలు, నీ దేవుడు గొప్పవాడు తెలుసుకున్నాను, సృష్టిగా తెలుసుకున్నాను. నేను నిన్న గురించి రాజ్యం ప్రకటిస్తున్నాను. నేటి నుంచి ఈ దేశ ప్రజలందరూ కూడా దానియేలు దేవుడు మాత్రమే ఆరాధించాలా. ఒక్క దానియేలు బట్టి దేశం అంతా మారిపోయింది. రాజు మారిపోయాడు, పరిశుద్ధులుగా మాత్ర స్థాయికి నిలబడ్డాడు. మాటి మాటికి లోకం